2001లో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించాయి. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి. 2001లో తెలుగు సినిమాలు ఎక్కువగా 175 రోజులు, 200 రోజులు థియేటర్‌లో ప్రదర్శింపబడ్డాయి. బాలకృష్ణ ఒంటి చేతితో ఇండస్ట్రీ హిట్ సాధించారు. రవితేజ, ఆకాష్, ఉదయ్ కిరణ్‌లకు తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. మహేష్ బాబు కూడా కమ్‌బ్యాక్ వచ్చింది ఈ సంవత్సరమే. 2001లో టాలీవుడ్‌లో విడుదలైన డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 2001 టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 నరసింహనాయుడు. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కింది మూవీ. ఈ కాంబోలో అప్పటికే 4 సినిమాలు రిలీజ్ అవ్వగా, అందులో 2 బ్లాక్ బస్టర్‌లు, ఒకటి ఇండస్ట్రీ హిట్, ఒకటి ఫ్లాప్‌గా మిగిలింది. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేసరికి భారీ హైప్ నెలకొంది మూవీపై. షూటింగ్ టైమ్‌లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన బాలయ్య లుక్స్ హైలైట్‌గా నిలవడంతో మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. బాలయ్య డైలాగులు, ఎమోషన్ సీన్సు ఇలా ప్రతి ఎపిసోడ్ బాగుండడంతో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్‌లో 25 కోట్ల ల్యాండ్ మార్క్‌ను టచ్ చేసిన తొలి సినిమాగా రికార్డులో నిలిచింది 'నరసింహనాయుడు'. 17 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడి ఎన్నో టౌన్ రికార్డులను క్రియేట్ చేసింది. 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డులో నిలిచింది. 'సమరసింహారెడ్డి' రికార్డును ఈజీగా బ్రేక్ చేసి హై గ్రాస్‌ను సొంతం చేసుకుంది 'నరసింహనాయుడు'. నెంబర్ 2 'ఖుషి'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'ఖుషి'. పవన్ కళ్యాణ్, భూమిక ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఎస్‌జే సూర్య దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయింది ఈ మూవీతోనే. నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ట్రెండ్ సెట్ చేసే రికార్డులను నెలకొల్పింది మూవీ. టోటల్‌గా 23,40,00,000 గ్రాస్‌ను రాబట్టింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మూవీ సక్సెస్‌తో అప్పటి స్టార్ హీరోల రేంజ్ కూడా చిన్నబోయింది. పవన్ కళ్యాణ్ 'ఖుషి'తో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించారు. 72 కేంద్రాలలో 100 రోజులు, 8 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. దీంతో పాటు ఏరియా రికార్డును, టౌన్ రికార్డును ఇలా చాలానే క్రియేట్ చేసి ఫైనల్‌గా నాన్ ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. నెంబర్ 3 'నువ్వు నాకు నచ్చావు'. వెంకటేష్, విజయ్ భాస్కర్ కాంబోలో తెరకెక్కింది మూవీ. త్రివిక్రమ్ రచన మూవీకి మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. వెంకటేష్‌కు జోడీగా ఆర్తి అగర్వాల్ నటించి మెప్పించింది. ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయింది ఈ మూవీతోనే. కామెడీకి పెద్దపీట వేస్తూ తెరకెక్కించాడు దర్శకుడు. వెంకటేష్, బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ కామెడీ మూవీకి మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఒకటిగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావు'. సాంగ్స్ అయితే సూపర్ హిట్‌గా నిలిచాయి. పెళ్లి సాంగ్ అయితే ట్రెండ్ సెట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 58 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, 3 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడింది మూవీ. వెంకటేష్ మార్కెట్‌ను మరింత పెంచింది. నెంబర్ 4 మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్, రేమా సేన్ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'మనసంతా నువ్వే'. ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఉదయ్ కిరణ్‌కు యూత్‌లో మరింత స్టార్డమ్‌ను పెంచింది ఈ మూవీ. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. సునీల్ కామెడీ, ఉదయ్ కిరణ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్, రేమా సేన్ గ్లామర్ మూవీకి మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది మూవీ. 100 రోజులతో పాటు ఓ కేంద్రంలో 205 రోజులు కూడా ఆడింది. ఉదయ్ కిరణ్ రేంజ్ ఈ మూవీతో మరింత పెరిగింది. ఎంఎస్ రాజు కెరీర్‌లో దేవిపుత్రుడు మిగిల్చిన అప్పులను ఈ మనసంతా నువ్వే మూవీ తీర్చింది. నెంబర్ 5 'నువ్వు నేను'. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రలో నటించారు. లవ్ స్టోరీలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. చిన్న సినిమాలో సంచలనం సృష్టించింది. 2001లో ఉదయ్ కిరణ్‌కు 2 వరుస సక్సెస్‌లు రావడం విశేషం. ఆర్‌పీ పట్నాయక్ అందించిన సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. 5 విభాగాలలో నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. 16 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఎన్నో టౌన్ రికార్డులు క్రియేట్ చేసింది. 100 రోజులతో పాటు 200 రోజులు కూడా ఆడింది మూవీ. నెంబర్ 6 మురారి. కృష్ణవంశీ, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కింది మూవీ. దేవుడి ఉసురు తగులితే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఫ్యామిలీ డ్రామాగా కొనసాగుతూ అందరిని ఆకట్టుకుంది మూవీ. ప్రతి సాంగ్ ఆణిముత్యమే. మహేష్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. అన్ని ఏరియాస్‌లో 60 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. ఇలాంటి కథలు కూడా సక్సెస్ అవుతాయా అనేలా తీర్చిదిద్దాడు దర్శకుడు కృష్ణవంశీ. బాక్సాఫీస్ దగ్గర 15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి
ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 34 కేంద్రాలలో 100 రోజులు, 2 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడింది. సుదర్శన్ 35 ఎంఎంలో 175 రోజుల వరకు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసింది 'మురారి'. నెంబర్ 7 స్టూడెంట్ నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కింది మూవీ. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. జూనియర్ ఎన్టీఆర్‌కు మరింత మార్కెట్‌ను పెంచింది మూవీ. కీరవాణి అందించిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మొదటి మూవీతోనే తన స్టామినా చూపించారు ఎస్ఎస్ రాజమౌళి. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 38 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడడంతో పాటు ఆదోనిలో 217 రోజులు కూడా ఆడింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్టూడెంట్ నంబర్ 1 రికార్డులు చాలానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అయితే యాక్టింగ్‌లో ఇరగదీశాడు. కొన్ని సినిమాల కారణంగా ఈ మూవీ కలెక్షన్స్‌పై కొంత ఎఫెక్ట్ పడింది. నెంబర్ 8 ఆనందం. శ్రీను వైట్ల దర్శకత్వంలో చాలా చిన్న సినిమాగా తెరకెక్కింది. రామోజీరావు నిర్మాతగా వ్యవహరించగా ఆకాష్, రేఖ ముఖ్య పాత్రలో నటించారు. చిన్న సినిమాలలో టెర్రిఫిక్ రికార్డు క్రియేట్ చేసి పెద్ద సక్సెస్ సాధించింది మూవీ. హీరోగా నటించిన ఆకాష్‌కు స్టార్ హోదా వచ్చింది. లవ్ సీన్స్, క్లైమాక్స్, కాలేజీ సీన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయింది మూవీ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి 200 రోజులు కూడా ప్రదర్శింపబడింది. కొన్ని ఏరియాస్‌లో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. ఆనందం తర్వాత శ్రీను వైట్లకు వరుసగా సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కడం విశేషం. ఈయన దర్శకత్వంలో ఆనందం నుంచి బాద్‌షా వరకు అన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. నెంబర్ 9 డాడీ. చిరంజీవి నటించిన పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ 'డాడీ'. అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా యావరేజ్‌గా మిగిలింది. ఓపెనింగ్స్‌లో మాత్రం అదరగొట్టింది. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కింది మూవీ. టోటల్‌గా 11 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. చిరంజీవి, సిమ్రాన్ మధ్య వచ్చే సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. 97 కేంద్రాలలో 50 రోజులు, 15 కేంద్రాలలో 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 10 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'. డిఫరెంట్ లవ్ స్టోరీతో మన ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది మూవీ. 9 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఎన్నో లాభాలను అందించింది. పూరి జగన్నాథ్ అన్ని తానే ముందుండి తెరకెక్కించి సక్సెస్ సాధించారు. 'మల్లికూయవే గువ్వ' అనే సాంగ్ అయితే ఇప్పటికీ చార్ట్ బస్టరే. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులు ఆడింది. ఈ మూవీ తర్వాత రవితేజ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ 10 సినిమాలు 2001 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించాయి. 2001లో 'భద్రాచలం', 'దీవించండి', 'ప్రియమైన నీకు', 'సింహరాశి', 'ప్రేమించు', 'హనుమాన్ జంక్షన్' ఇలా చాలా సినిమాలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలు కూడా 7-8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రీచ్ అవుతుంది.